నటరత్న తొలి చిత్రంగా నిలిచిన మన దేశం నిర్మించిన నటి కృష్ణవేణి గారు ఫిబ్రవరి 16న తెల్లవారుజామున కన్నుమూశారు. మన దేశంలో ఎన్టీఆర్ గారికి అవకాశం లభించడం, ఆయన అభినయానికి అందుకున్న పారితోషికం, విడుదలయ్యాక సినిమా సాగిన వైనమన్నీ ఆసక్తి కలిగిస్తాయి. మన దేశం చిత్రాన్ని తెరకెక్కించక మునిపే దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు తగిన నటీనటుల అన్వేషణ కోసం నాటకాలు చూస్తూ సాగారు. ఆ సమయంలోనే విజయవాడలో ఎన్టీఆర్ గారు వేసిన నాటకం చూశారు. అప్పుడే ఎన్టీఆర్ గారిలో ఓ గొప్ప నటుడున్నాడని ప్రసాద్ గారు గ్రహించారు. అందువల్ల ప్రోత్సహించారు. చిత్రసీమకు రమ్మని ఆహ్వానించారు. కానీ రామారావు గారు చదువు కాగానే కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేయడం, ఆ తర్వాత అక్కడి వాతావరణం నచ్చక రాజీనామా చేయడం జరిగాయి. అప్పుడు మద్రాసు వెళ్లాలని నిర్ణయించారు. అప్పటికే మన దేశం షూటింగ్ మొదలయ్యింది. ఈ చిత్రాన్ని మీర్జాపురం రాజావారి సతీమణి నటి కృష్ణవేణి గారు నిర్మించి నాయికగా నటించారు. మన దేశంలో ఎన్టీఆర్ గారు నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారి పాత్రలో నటించి మెప్పించారు. అందుకుగాను ఆయనకు 250 రూపాయల పారితోషికం అందించారు కృష్ణవేణి గారు. ఏ ముహూర్తాన కృష్ణవేణి గారు రామారావు గారికి ఆ మొత్తం అందించారో కానీ తరువాతి రోజుల్లో సూపర్ స్టార్గా సౌత్లోనే అత్యధిక పారితోషికం పుచ్చుకునే స్థాయికి చేరారు మన ఎన్టీఆర్ గారు. అందుకే కృష్ణవేణి గారిది లక్కీ హ్యాండ్ అని అప్పటి సినీ జనం అంటూ ఉండేవారు. చిత్తూరు నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు అప్పటికే పేరున్న నటులు. వారితో కలిసి రామారావు గారు వంటి కొత్త నటులు ఎలా నటిస్తారు అనుకున్నారు. కానీ అదరక బెదరక తన పాత్రను తాను ప్రతిభావంతంగా పోషించారు రామారావు గారు. ఆయన ప్రతిభతోనే అగ్రపదానికి చేరుకున్నారని కృష్ణవేణి గారు చెబుతుండేవారు. మన దేశం చిత్రానికి ఘంటసాల గారు సంగీతం సమకూర్చారు. రేలంగి గారు ఇందులో పోలీస్ వెంకటస్వామి పాత్రలో కనిపించారు. ఇందులోని పాటలు అప్పట్లో జనం నోలలో విశేషంగా చిందులు వేశాయి. తర్వాతి రోజుల్లో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన తాతినేని ప్రకాశ్రావు గారు ఈ సినిమాలో బిట్ రోల్లో కనిపించారు. ఇలా పలు విశేషాలతో రూపొందిన మన దేశం చిత్రం 1949 నవంబర్ 24న విడుదలయ్యింది. ఈ చిత్రానికి ప్రముఖ బెంగాలీ రచయిత శరత్చంద్ర చట్టోపాధ్యాయ రాసిన విప్రదాస్ ఆధారం. ఆ కథకు ఎల్వి ప్రసాద్ స్క్రీన్ ప్లే రాయగా సముద్రాల గారు సీనియర్ మాటలు పాటలు పలికించి ఆకట్టుకున్నారు. నటులుగా, రాజకీయ నేతగా ఎన్టీఆర్ గారు అందుకోని ఎత్తులు లేవు. అంత గొప్ప వ్యక్తిని తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి గారి పేరు తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.